మన సొంత వాళ్ళు నీ శవాన్ని ఇంటి ముందర పెట్టుకొనియరు. నువ్వు మట్టిలా కలిసిన పైకైతే అస్సలకే రావు. నేను రాసేసాను మట్టి వాసన గుర్తుంచుకొని తీసుకున్న షర్టువే పైసలతో తల్లి ఒడికి ఒరిగిపోతూ నలుగురు ఎడిటర్కి ఇట్లా అవ్వద్దు అని చెప్పేసి నేను తీస్తున్నాను అన్నమాట. నేను నీ కాడికి వచ్చేస్తా. అట్లుంది జనరేషన్. చచ్చిపోయేటప్పుడు తీసుకోవు కదా పైసలు. అంత మంచిగా కనిపిస్తుంది అంటే దానికి బిహైండ్ ద స్టోరీ ఎడిటర్ మాత్రమే. దేవుడంటే ఆడోలేడు నీలో ఉన్న పైసలు ఉంటేనే పోతా నేను, పైసలు లేకపోతే అస్సలు పోను అయితే అస్సలు ఉండదు మన కాడ ఫీల్. బ్యాడ్ వీడియో అనే చెప్పచ్చు. అలా లెక్క ఉండదు మన మనసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు ఎడిటర్, దేవుడంటే ఆడోలేడు నీలో ఉన్నా అయినా సరే స్టిల్ నో నేను నీకు నమ్ముతారా. నువ్వు నాకు చెప్పలేవు, నా కడ గలీజ్ అయిపోయింది. అంబరాల వీధిలో చిన్ని చంద కాశీ పుడమిని ప్రళయంలా మింగే మెరుపు ధారే కంటూ నీ వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు నీ కోసం. కష్టపడ్డోడికే దైవం తోడుండ. 2-3 days బ్యాక్ ఒక ఎడిటర్ కాడ మోసపోయినాను. ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది. అది మన కాడ ఉండాల, మనకు మోసం చేస్తారు, మన ఈయనకు దూరం చేయాలని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా దెబ్బ కొడతాడు. ఏ ఎడిటర్ చెప్పండి రాయ్, నేను చెప్తున్నా. చలో రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి సాడ్ వీడియో అనే చెప్పచ్చు. సాడ్ వీడియోని ఎందుకు అంటున్నా అంటే ముందు మీకే తెలిసిపోతుంది సాడ్ వీడియోనా లేకపోతే ఏందా అని చెప్పేసి. ఏ యూట్యూబర్ అయినా సరే గాయస్, చిన్న యూట్యూబర్ అయినా సరే పెద్ద యూట్యూబర్ అయినా సరే ఎవరు ఎడిటర్ గురించి చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రియేటర్ అంత మంచిగా కనిపిస్తుంది అంటే దానికి బిహైండ్ ద స్టోరీ ఎడిటర్ మాత్రమే. దేవుడంటే ఆడోలేడు నీలో ఉన్నా. సో నేను సాడ్ వీడియోని ఎందుకు అంటున్నా అంటే నాకేమైంది స్టోరీ, నా కాడ ఎడిటింగ్ మొత్తం చెప్పించుకొని ఇంకా బయటికి వెళ్ళి పైసలతో నమ్ముకుంటారు. ఎట్లా అంటే ఇక నేను మనోళ్ళే కదా అని చెప్పేసి వాళ్ళందరికీ ఎడిటింగ్ చేసి ఇస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇక వాళ్ళట్లా ఈ వీడియో తీసుకోపోయి వాళ్ళకి పైసలకి అమ్ముతారు. లైక్ ఎట్లా యూట్యూబ్ తంబ్లర్ అయినా సరే, లాంగ్ వీడియో అయినా సరే, ఇన్స్టా రీల్స్ అయినా సరే, ఏదైనా ఎగ్జాంపుల్ లైక్ ఎట్లా అయినా సరే ఇట్లా చేస్తారు అన్నమాట. నాకేమనిపించింది, దిస్ జనరేషన్ డిపెండ్స్ అపాన్ మనీ. అంటే లైక్ ఇప్పుడున్న సొసైటీ పైసల మీద డిపెండ్ అయి ఉంటుంది కాదు, ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాడ పైసలు లేనిది ఏం చేయలేరు. అండ్ ఇంకొకటి గాయస్, నిజంగా చెప్తున్నా, ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నా అంటే ఇది మెయిన్ వీడియో అన్నమాట. మెయిన్ వీడియో ఎడిటర్ గురించి మెయిన్ వీడియో ఇది. సో నాకైనట్టు ఇంకొకరు నవ్వద్దు అని చెప్పేసి ఈ వీడియో ద్వారా ఇంకో నలుగురికి హెల్ప్ అవుతుంది, ఇంకో నలుగురు ఎడిటర్కి హెల్ప్ అవుతుంది, నలుగురు ఎడిటర్కి ఇట్లా అవ్వద్దు అని చెప్పేసి నేను తీస్తున్నాను అనమాట. నాకు మొత్తానికి అయితే చెప్తున్నా కదా గాయస్, పైసా మీద డిపెండ్ అయి ఉంది మొత్తం సొసైటీ. ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ అయినా సరే ఏదైనా సరే. సో నీకు ఒకటి చెప్పాలంటే నీ కాడ పైసలు లేనిది మన వాళ్ళైనా సరే, నా వాళ్ళైనా నీ వాళ్ళైనా పైసలు లేనిది ఎవ్వరు వాల్యూ ఇవ్వరు. ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న జనరేషన్కి నీ ఇంట్లో వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎవ్వరు వాల్యూ ఇవ్వరు. నీ కాడ పైసలు ఉందా నలుగురు వస్తారు. నలుగురు ఎందుకు, నీ ఖాందాన్లో నీకు ఎవరైతే డోకా కొట్టి వెళ్ళిపోతారో వాళ్ళే వస్తారు. పైసలు ఉంటే తప్ప ఎవ్వరు మన కాడికి రారు. పైసలు ఉంటేనే వస్తారు. ఇక పైసల గురించికి వస్తే ఉన్న ఫ్రెండ్షిప్ అయినా సరే, రిలేషన్ అయినా సరే, గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, ఉన్న ఖాందాన్లో అయినా సరే ఎవ్వరు మన వాళ్ళు అవ్వరు. పైసలు ఉందా అందరు మన వాళ్ళు అవుతారు. సో ఎగ్జాంపుల్ దీనికి చెప్పాలంటే పైసా
నీ క్యారెక్టర్ని పైసానే డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ అట్లుంది గాయస్. నేను మొత్తానికైతే పైసానే అంట, పైసా. అరే పైసలు రాదు ఒకసారి, ఈ ఒక్క నోట్ నీ కాడుందా, నేను నీ కాడికి వచ్చేస్తా. అట్లుంది జనరేషన్. ఇప్పుడు అంతెందుకు, ఈ పైసలు, ఈ 20 రూపాయల నోటు మింటోళ్ళకి అడుగు, ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? నీంత పెద్దగైనావు, నీకు పైసలతో ఏం పనిరా, మా కాడనే అడుగుతావా, ఇంకా నీకంటూ నువ్వేం చూసుకోలేవారా అంటారు. చూడు, ఈడని అర్థమైపోండొచ్చు ఇంట్లో మనోళ్ళు గారని చెప్పేసి పైసలు లేకపోతే. సో ఈ ఎడిటర్ లైఫ్కి వస్తే నాకైనట్టు ఇంకొకరు అవ్వద్దు. సో నేను నాకెవరు చేసిరో వాళ్ళ పేరు బయటికి తీద్దామనుకుంటున్నాను, కానీ నాకొద్దు, వాళ్ళని బ్లేమ్ చేయను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరిని బ్లేమ్ చేయాలంటే నాతో అస్సలు కాని పని అది. మనం బ్లేమ్ అయినాం, మనకి ఇంకొకరు చేసిరు అని చెప్పేసి మనం వాళ్ళకి చేయం. అంటే మన మనసు అందరి లెక్క అయితే అస్సలు ఉండదు. పైసలు ఉంటేనే వస్తారు, పైసలు లేకపోతే రారు. పైసలు ఉంటేనే పోతా నేను, పైసలు లేకపోతే అస్సలు పోను అని అయితే అస్సలు ఉండదు మన కాడ ఫీల్. ఇక నాకు ఇట్లా చేసేసరికి నాకు మైండ్ ఏం పని చేయలేదు. ఇక మా వాళ్ళు ఏం చెప్తారు, మా వాళ్ళు అరే ఈ బ్లాగ్ తీద్దాం, ఆ వీడియో తీద్దాం, మళ్ళీ మేము రాకపోతే అది చెప్తున్నావు, ఇది చెప్తున్నావు, నువ్వే ఇప్పుడు వస్తలేవు అంటాడు. నేను ఏమని చెప్పాలి కదా వాళ్ళకి? ఇక ఏమని చెప్పాలా? వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, మా వాళ్ళు నన్ను ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు దమ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ బ్లాగ్ కొట్టకపోతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొక నలుగురు ఎడిటర్కి అసలు బాధ రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్ ఎట్లుంది, పైసల మీద ఉంది. పైసా పేక్ తమాషా దేకంటారు అందరు, పట్టుకోరా. పైసా పేక్ తమాషా దేకంటారు. ఇక దే ఎండ్కి వస్తే నువ్వు చచ్చిపోయేటప్పుడు తీసుకోవు కదా పైసలు. నేను చెప్పేది నిజమా కాదా అని చెప్పండి గాయస్ కింద కామెంట్లో. నువ్వు పైసలు అయితే తీసుకోవో కదా, శ్మశానంకి అయితే తీసుకోవలే కదా. నువ్వు ఎంతైనా సరే నువ్వు ఉన్నంత వరకు ఎంజాయ్ చేయాలి అంటే పైసనే అని చెప్తారు ఇప్పుడు జనరేషన్లో ఉన్న మనుషులు. జనరేషన్ అంటలేదు, మనుషులు అంటారు. అట్లా అయిపోయింది గాయ జనరేషన్. మనం జనరేషన్ పట్టి చూస్తే మనం ఈ జనరేషన్లో బతికి వేస్ట్. ఎందుకు? మనకాడ పైసలు లేవు, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. మనమే, నేననే కాదు, నువ్వు మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. ఎవ్వరు అంత రిచ్ అని ఎవ్వరు చెప్పుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉన్నది చెప్తున్నా, నేను ఇప్పటికీ స్టిల్ నాకు ఆడ ₹1 ఉండవు. ఎందుకు ఉండవు? నేను ఏం పని చేయ, నాకేం అవసరం లేదు పైసలతోనే. నా అనుకునే వాళ్ళు నా కాడ ఉండాలా? నన్ను నా వాడు అనుకొని వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి లైట్ తీసుకోను, వాళ్ళు నన్ను లైట్ తీసుకుంటారు. ఎందుకు? మన మనసు ఆ లెక్క ఉండరు కాబట్టి. అలా లెక్క ఉండదు మన మనసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లైట్ రాబోయేలు, లైట్ అది ఇది లైట్ అనుకొని అయితే మనం అస్సలు ఉండము. అందరూ మన వాళ్ళే. నువ్వు ఒకసారి ఇప్పుడు నా కాడికి వచ్చి చూడు లైవ్లో. ఎప్పుడు విండవు నేను, ఇప్పుడు రా, నేను ఇట్లానే ఉంటా స్టిల్. చలో రైట్, ఎడిటింగ్ ఫీల్డ్కి వస్తే గాయస్, ఒక ఎడిటర్ ఒక ఎడిటర్ లేకపోతే సినిమానే అవ్వదు. చిన్న షార్ట్ వీడియో, చిన్న రీల్ వీడియో అది బి క్లిక్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఏ క్రియేటర్ పైకి రాడు. పైకి వచ్చిందంటే దానికి కారణం ఎడిటర్. ఒక ఎడిటర్కి అట్లా చేసి ఎట్లా గైస్? ఒక ఎడిటర్కి అరే నీకు పైసలు కావాలనుకుంటే, నా మాటకు వస్తే నీకు పైసలు కావాలనుకుంటే నాకు చెప్పురా బే, నేను చెప్పు. నేను ఎడిటింగ్ కాదు, నేను ఎడిటింగ్ చేసి నీకే ఇస్తుండే. నువ్వే నా పక్క నుండి చూసినావు కదా నేను ఎంత స్ట్రగుల్ అవుతా ఎడిటింగ్ చేసేటప్పుడు. ఎంత స్ట్రగుల్ అవుతా, ఖాళీ ఒక్క బీజిఎం పడడానికే ఎంత స్ట్రగుల్ అవుతుందో చెప్పు. అట్లా అంటే నన్ను డోకా కొట్టాలని ఎట్లా అనిపించింది నీకు? సరే లైట్, నీకు పైసలు అవసరం ఉండేనో ఏం అవసరం ఉండేనో నాకు తెలియదు. నాకు ఒక చిన్న మెసేజ్ డ్రాప్ చేస్తే అయిపోతుండే, చిన్న కాల్, చిన్న మెసేజ్ చేసి నేను అర్థం చేసుకుంటుండే. ఎట్లా? అరే నీకు పైసలు అవసరం ఉంది కదా, లైట్ రాబోయి పైసలు, ఇంకో వీడియో ఎట్లా ఈయననే తెప్పిస్తాడు
అనుకొని ఉంటుండే. కానీ నువ్వు నాకు చెప్పలేవు, నా కాడ గలీజ్ అయిపోయింది. అంబరాల వీధిలో చిన్ని చందమామరా చెవుల పిల్లిరా. నా ఎడిటింగ్ చేసే వీడియోలు బయట అమ్ముకుండో ఆనకి స్టిల్ నా కాడికి వచ్చినవా నువ్వు అట్లానే ఉంటావు. కానీ నేను ఈ విషయంలో బ్లేమ్ అయిపోయినాను. ఇప్పుడు చెప్పాలంటే ఒకటి గుర్తుపెట్టుకోరా, నువ్వు సచ్చేంత వరకు నీ మీద ఉన్న నమ్మకం పోదు. ఆ నమ్మకం పోవాలనుకుంటే ఎప్పుడో పోతుండే, కానీ ఆ నమ్మకం పోగొట్టుకోలే. నా మీద నీకున్న నమ్మకం, నీ మీద ఉన్న నమ్మకం ఇవాళ దినంతో నువ్వు పోగొట్టుకున్నావు. అయినా సరే స్టిల్ నేను నీకు నమ్ముతారా? ఏ ఎడిటర్ చెప్తారు చెప్పండి? ఒక్క బీజం కూడా నీకు ఎడిటింగ్ ఫీల్డ్లోకి వస్తే, నువ్వు ఎడిటింగ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకు కష్టం అంటున్నావు? ఎడిటింగ్ ఫీల్డ్ గురించి A to Z తెలిసిందా నీకు? ఎడిటింగ్ ఫీల్డ్లోకి రా. వచ్చిన తర్వాత దానికి ఎడిటింగ్కి మనం ఇచ్చే వాల్యూ, మన కాడికి వచ్చే క్రియేటర్, మన కాడికి వచ్చే చిన్న క్రియేటర్ అయినా సరే పెద్ద క్రియేటర్ అయినా సరే, ఒక షార్ట్ వీడియోకి ఎవరు వస్తారు? క్రియేటర్ వస్తాడు. నువ్వు ఎడిటింగ్ ఫీల్డ్లోకి వచ్చినావు అనుకో. ఎడిటింగ్ ఫీల్డ్ అంటే ఏంది చెప్పండి? ఎడిటింగ్ ఫీల్డ్ అంటే ఏంటి నేను చెప్తా. ఎడిటింగ్ ఫీల్డ్ అంటే 24/7 ఎడిటింగ్లోనే ఉండాలి. ఎట్లుంటావు? ఉండలేవు. ఎట్లుంటావు? ఉండలేవు. నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది. నీకంటూ నీ వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు నీకోసం. కష్టపడ్డోడికే దైవం తోడుండ. నువ్వు ఎడిటింగ్ చేయకపోతే మీ ఇంట్లో నిన్ను కేర్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్న అమ్మ నాన్ననే కేర్ చేస్తారు. ఆల్మోస్ట్ కేర్ చేయరు బి ఆల్బి. ఎందుకంటున్నా నేను చెప్పండి? ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ అట్లుంది. ఎట్లుంది? పైసా ఎట్లుంది? నువ్వు ఒక్కసారి బ్లేమ్ అయినావు అనుకో, నేను బ్లేమ్ చేయాలనే చూస్తారు. ఒక్కసారి బద్నాం అయినా అనుకో, బద్నాం చేయాలనే చూస్తారు. నువ్వు ఒక్కసారి కింద పడ్డావా, మళ్ళా పైకి లేవాలంటే నువ్వు మట్టిలా కలిసినా పైకి అయితే అస్సలకే రావు. నేను రాసేసాను. మట్టి వాసన గుర్తుంచుకొని అట్లున్నారు జనరేషన్లో ఉన్న మనుషులు. ఎట్లున్నారు నేను చెప్తే అవ్వదు. కానీ ఎడిటింగ్ బాధ ఏందో నాకు తెలుసు, మా కెమెరామ్యాన్కి తెలుసు. నిజం చెప్తున్నా కదా గైస్. నాకు ఒకటి దొరికిండు. కానీ ఎడిటింగ్ బాధ ఏందో ఆయనవి కొంచెం ఎడిటింగ్ వచ్చు, రాదని కాదు. ఆయనవి అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటారు, బ్లాగ్లో కవర్ చేస్తుంటారు. నేను అన్నం తింటున్నప్పుడు ఆడివి ఒక్కొక్క 2-3 BGMలు వేస్తాడు ఆడివి. అప్పుడు నేను రిలీఫ్ అవుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకు రిలీఫ్ అవుతా? నాకంటూ నా వాడు ఉన్నాడు ఒకడు. నేను చేయకపోయినా ఒక షార్ట్ వీడియోనే చేస్తాడు ఆడు. షార్ట్ వీడియో చేసి ముందరికి ఒక క్రియేటర్కి ఇస్తాడు. స్టిల్ నౌ నేను ఎడిటింగ్ ఫీల్డ్లోకి వచ్చి మ్యాక్సిమం 3 to 3.5 years అవుతుంది. ఈ 3 yearsలో నేను చేసిన ఎడిటింగ్లు, నేను చేసిన ఒక్కొక్క రీల్, ఒక్కొక్కరికి నేను తీసిన కెమెరా, నేను చేసిన కెమెరా హ్యాండిలింగ్, ఎవ్వరు నన్ను మోసం చేయలేదు. ఇంత 2-3 days బ్యాక్ ఒక ఎడిటర్ కాడ మోసపోయినాను. ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది? ఆటుపోటు లేకపోతే జీవితం ఏముంది? నేను కుల్లో ఒక మాట చెప్తున్నా కదా గాయస్, నీకు సావు వచ్చేలోపు సొంతిల్లు కట్టుకో. ఉన్నన్ని రోజులు కిరాయి ఇంట్లో ఉండొచ్చు. నువ్వు సచ్చాక మన సొంత వాళ్ళు నీ శవాన్ని ఇంటి ముందర పెట్టుకొనివ్వరు. ఎందుకు పెట్టుకొనిస్తారు? ఇవ్వరు. మనోళ్ళు కారు. నువ్వు బతుకున్నన్ని రోజులు మనోళ్ళు. ఎట్లా మనోళ్ళు? నీ కాడ పైసలు ఉంటేనే మనోళ్ళు, లేకపోతే నువ్వు పరాయవాడు. అంతే. అట్లుంది జనరేషన్. కుల్లా చెప్పాలంటే గాయస్,
అందరూ మన వాళ్ళే, మన వెనకాలనే ఉంటారు, మనకు డోకా కొట్టరు, మనకు మోసం చేయరు అనుకుంటామా? అది మన తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తప్పు. అది మన కాడు ఉండాల. మనకు మోసం చేస్తారు, మన ఈయనకు దూరం చేయాలని చెప్పి చేయకుండా అట్లనే వెళ్ళిపోయినాం అనుకో, అంతో లైఫ్ ట్రావెల్ చేసినాం అనుకో మెల్లగా అట్లనే నీకేదో ఒక రోజు ఇంత పెద్దది పెడతాడు ఆడు. అది ఎట్లా నువ్వు కొట్టిన ఆడు కొట్టే దెబ్బకి మళ్ళీ నువ్వు కోల్పోవు. అలా కొట్టే దెబ్బకి నువ్వు కోల్పోడు. అలాంటి దెబ్బ కొడతారు చూడు. ఎవడాడు కొట్టాడు? కొట్టేటోడు ఎవడు? మన వెనకాల ఎవరైతే ఉంటాడో ఆడే. వెనకాలకి వెళ్ళి చాకు కూస్తే మళ్ళీ నువ్వు అసలుకి హాస్పిటల్లో అవి కోలుకోలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా దెబ్బ కొడతాడు. సో ఫైనలీ మ్యాటర్కి వస్తే గాయస్, ఎడిటింగ్ ఫీల్డ్ అయితే మీకు ఎడిటింగ్ ఫీల్డ్ గురించి తెలియదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ వీడియోలో నేను ఎడిటింగ్ గురించి క్లారిటీగా చెప్పలేదు. ఎందుకు చెప్తారు? ఏ ఎడిటర్ చెప్పరు గాయస్, నేను చెప్తున్నా. 100% నేను 50% అయినా చెప్పిన. ఏ ఎడిటర్ చెప్పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత మంచిగా ఒక క్రియేటర్ ఒక స్థాయిలో ఉండంటే దానికి కారణం ఎవరు? ఎడిటర్. ఒక ఫ్రేమ్లో ఆడు మంచిగా ఉండంటే, ఒక ఫ్రేమ్లో మంచిగా ఉండంటే కెమెరామ్యాన్ దానికి కారణం. ఆ కెమెరా ఎవరు తీస్తారు? ఎడిటరే తీస్తాడు. ఒక క్రియేటర్ మంచిగా కనిపించాలంటే ఫ్రేమ్లో ఆ ఫ్రేమ్ బి ఆడే హ్యాండిల్ చేయాలి, ఎడిటింగ్ బి ఆడే చేయాలి. ఆడెవడు? ఎడిటర్. ఆయనకి ఎడిటర్ దేవుడంటే ఆడో లేడు, నీలో ఉన్న ధర్మమేరా. ది ఎండ్కి వస్తే డెఫినెట్లీ యూ రీచ్ కర్మ, డెఫినెట్లీ యూ రీచ్ కాశీ. పుడమిని ప్రళయంలా మింగే మెరుపు ధారే. చచ్చిపోయేంత వరకు ఏం తీసుకోలేవు. చచ్చిపోయిన తర్వాత నన్ను రోజులు ఎంజాయ్ చేయాలంటే నీకాడ పైసలు ఎట్లా పెట్టుకుంటావు అంటే, నువ్వు ఎంజాయ్ చేయాలంటే పైసలు ఎట్లుండాలి తెలుసా నీకాడ? మన ఇంట్లోనైనా సరే, బయట వాళ్ళైనా సరే, మన ఖాందాలైనా సరే, దోస్తాన్లైనా సరే, గర్ల్ ఫ్రెండ్స్ అయినా సరే, స్కూల్ ఫ్రెండ్స్ అయినా సరే, కాలేజ్ ఫ్రెండ్స్ అయినా సరే, మన కాడికి రావాలా. వాళ్ళు ఎట్లా వస్తారు? నీకాడ పైసలు ఉంటేనే. పైసలు లేకపోతే రారు. పైసలు ఉంటే ఆ పైసలు ఎంత ఉండాలి నీకాడ? నీ జేబులో బి సరిపోద్దు, నువ్వు వేసుకున్న షర్టు బి పైసలతో తల్లి ఒడికి ఒరిగిపోతూ. చలో రైట్ గైస్, ఇక్కడ నుంచి ఎండ్ చేద్దాం.